మరో బ్రేకింగ్ చూసినాం. ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో A40 వరుణ్ అరెస్టుతో లిక్కర్ నోట్ల గుట్టలు బయటపడ్డాయి. వరుణ్ ఇచ్చిన సమాచారంతో హైదరాబాద్ లో సిట్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో 11 కోట్ల నగదును సిట్ సీజ్ చేసింది. స్వాధీనం చేసుకున్న డబ్బును విజయవాడ సిట్ ఆఫీస్ కి తరలించారు. అయితే దొరికిన డబ్బుతో తనకు సంబంధం లేదని ఈ కేసులో A1గా ఉన్న రాజ్ కేశిరెడ్డి అన్నారు. ఇక ఈ మేరకు ఏసీపీ కోర్టులో రాజ్ కేశిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. సిట్ అసత్య ఆరోపణలు చేస్తుందని రాజ్ కేశిరెడ్డి అఫిడవిట్ లో పేర్కొన్నారు. సీజ్ చేసిన డబ్బుతో తనకు సంబంధం లేదని, బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ ప్రయత్నిస్తుందని రాజ్ కేశిరెడ్డి ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ ఇన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్ గాలిబ్, చెప్పండి. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో దొరికిన 11 కోట్ల రూపాయల సొమ్మును మొత్తం 12 పెట్టెలను కొద్దిసేపు క్రితమే విజయవాడ చేరుకున్నాయి. విజయవాడ సిట్ కార్యాలయానికి అధికారులు తరలించారు. అయితే ఈ సొమ్ముకు సంబంధించి పెద్ద ఎత్తున దుమారం రేపుతున్న నేపథ్యంలోని కొద్దిసేపు క్రితమే ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న రాజ్ కేశిరెడ్డి ఏసీపీ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైన అంశాలను అఫిడవిట్ లో పేర్కొన్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పట్టుబడ్డ 11 కోట్ల రూపాయలకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా కసిరెడ్డి ఇందులో పేర్కొనడం జరిగింది. కావాలని చెప్పే బెయిల్ రాకుండా అడ్డుకునేందుకు సిట్ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పట్టుబడ్డ 11 కోట్ల రూపాయలకు సంబంధించి తనకు ఎటువంటి సంబంధం లేదు. అయితే ప్రాథమిక ఛార్జ్ షీట్ దాఖలు చేసిన తర్వాత తనకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బెయిల్ను అడ్డుకునేందుకు కావాలని చెప్పే సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తన పేరును ఇందులో చేరుస్తున్నారంటూ కూడా కొన్ని ఆరోపణలు చేస్తూ అఫిడవిట్ లోని రాజ్ కేశిరెడ్డి దాఖలు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ కేసుకి సంబంధించి పూర్తిగా చిక్కుముడిలు విడుతున్న నేపథ్యంలోని మరోపక్క నిన్న రాత్రి ఏదైతే ఈ కేసులోని A40 నిందితుడిగా ఉన్న వరుణ్ ఇచ్చిన సమాచారంతోనే సిట్ అధికారులు శంషాబాద్ లోని ఒక ఫామ్ హౌస్ లో సోదాలు జరిపారు. ఆ ఫామ్ హౌస్ లోని మొత్తం 12 అట్టపెట్టెల్లోని 11 కోట్ల రూపాయలను కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఏదైతే ఆ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్ కు సంబంధించి కూడా ఆ ఫామ్ హౌస్ సంబంధించిన యాజమాన్యం కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకి, అట్లాగే రాజ్ కేశిరెడ్డికి కూడా వ్యాపార సంబంధాలు ఉన్నాయని దానిపై కూడా ఇందుకు సంబంధించిన సిట్ అధికారులు తేల్చిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉందో ఈ కేసులో A40 నిందితుడిగా ఉన్న వరుణ్ చెప్పిన సమాచారం రాజ్ కేశిరెడ్డి ఆదేశాలతోనే గతేడాది 2024 జూన్ లో ఈ సొమ్మును ఇక్కడ దాచిపెట్టినట్లుగా ఆయన సమాచారం ఇచ్చారు. దానికి అనుగుణంగానే సిట్ అధికారులు పూర్తి స్థాయిలో దాడులు జరిపి ఈ మొత్తం సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. అంటే హైదరాబాద్ లోని ఇప్పుడు దొరికిన ఈ ఫామ్ హౌస్ ఇది కాకుండా మరో 5 డెన్లు ఉన్నట్లుగా సిట్ అధికారులు భావిస్తున్నారు. మిగతా ప్రదేశాల్లో కూడా సిట్ అధికారులు గత 4 రోజుల నుంచి కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా భారీ మొత్తంలోని సొమ్మును రికవర్ చేసే అవకాశం ఉన్నట్లుగా సిట్ భావిస్తుంది. ఇదిలా ఉంటే శంషాబాద్ లోని ఇప్పుడు పట్టుబడ్డ ఫామ్ హౌస్ ఎదురుగా ఒక విద్యా సంస్థ ఉంది. ఆ విద్యా సంస్థ ప్రస్తుతం ఈ ఫామ్ హౌస్ కు సంబంధించిన యాజమాన్యం ఒకటే అనే దానిపై కూడా సిట్ అధికారులు పెంచారు. వాళ్ళకి అట్లాగే రాజ్ కేశిరెడ్డికి కూడా ముందు నుంచి కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ విద్యా సంస్థలోనే మొత్తం ఈ లిక్కర్ కేసుకు సంబంధించిన సొమ్మును దాచి ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రదేశం నుంచి ఇతర మార్గాల ద్వారా వేరే ప్రాంతాలకు తరలించారు. అందులో భాగంగానే విద్యా సంస్థ ఎదురుగా ఉన్న ఫామ్ హౌస్ లో కొంత మొత్తాన్ని అంటే 11 కోట్ల రూపాయల వరకే దాచారు. మిగతా సొమ్మును ఇతర ప్రాంతాలకు తరలించారు అనేది మాత్రం సిట్ భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఈ ఉడుపులకు సంబంధించిన సొమ్మును దాచిపెట్టారనే కోణంలో కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఒకవేళ భారీ మొత్తంలో డబ్బు ఉన్న నేపథ్యంలో దీన్ని హవాలా రూపంలో ఇతర దేశాలకు కూడా తరలించే అవకాశాలు ఉంటాయి. వాటిపై కూడా సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో ఈ కేసులోని కీలక మలుపుగా చూసినట్టయితే దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన A40 నిందితుడిగా ఉన్న వరుణ్ ను వెంటనే సిట్ అధికారులు అదుపులోకి తీసుకోవటం, విచారించడం, ఆయన నుంచి కూడా సమాచారం రాబెడతాం. మొత్తం ఇది చకచకా సరిపోవడంతో మొత్తం ఈ దాడుల్లో 11 కోట్ల రూపాయలు బయటపడడంతో ఒక్కసారిగా రాజ్ కేశిరెడ్డి వర్గం
ఒకసారిగా షాక్ అయినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ కేసుకు తనకు సంబంధం లేదంటూ కూడా అఫిడవిట్ లో దాఖలు చేయటం, దొరికిన సొమ్మును కావాలని చెప్పి తన రాజకేశ్ రెడ్డి సొమ్ముగా చిత్రీకరిస్తున్నారు, తన బెయిల్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఏసీపీ కోర్టులో రాజకేశ్ రెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. ఇదిలా ఉంటే నిన్న అరెస్ట్ చేసిన A40 నిందితుడు వరుణ్ ను సిట్ అధికారులు ఇంకా విచారిస్తున్నారు. చాలా ప్రశ్నలను కూడా ఆయన ముందు సంధించినట్లుగా తెలుస్తుంది. మొత్తం విషయాలు బహిర్గతమవుతే మరింతగా రాజకేశ్ రెడ్డికి బెయిల్ రాకునే అవకాశాలే స్పష్టంగా కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.